బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ప్రపంచంలో కృత్రిమ మేధ ఇంతింతై వటుడింతై అన్నట్లు మారుతోంది. రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ మేల్ చేస్తున్న ప్రమాదకారి కావచ్చన్న అభిప్రాయాలు సమాన స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో EU తరహాలోనే అగ్రరాజ్యం సైతం వీటి నియంత్రణకు నడుం బిగించింది. కృత్రిమ మేధకు సంబంధించి అమెరికాలో బైడెన్ అధికార యంత్రాంగం కొన్ని నిర్దిష్ట భద్రతా చర్యలను చేపట్టింది. ఏ కంపెనీలు తాము రూపొందించే లేదా వినియోగించుకునే ఏ సాధనాల భద్రతా తనిఖీలో పరీక్షల ఫలితాలను తప్పనిసరిగా అధికార యంత్రాంగానికి తెలియజేయాల్సి ఉంటుంది. సంబంధిత కంపెనీ తాము రూపొందించే వ్యవస్థల పనితీరును తమకు తగు రీతిలో తెలియజేయాల్సి ఉంటుందని వైట్ హౌస్ ఏ కౌన్సిల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ విస్తరిస్తోంది. దీనివల్ల తలెత్తే పరిణామాలు చెడు జరుగుతోందా, మేలు సమకూరుతోందా అనేది తేల్చుకోవడానికి ఏఐ కౌన్సిల్ ఏర్పాటైంది. శీఘ్రగతిన విస్తరిస్తోన్న ఈ వినూత్న సాంకేతికత పర్యవేక్షణ కోసం ప్రెసిడెంట్ బైడెన్ 3 నెలల క్రితం కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. వీటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఏఐ సంబంధిత మండలి సమావేశమైంది. కంపెనీలకు తగు మార్గదర్శకాల విషయంలో కసరత్తు చేపట్టింది. ముందుగా ఎటువంటి సాధనమైనా వాటి భద్రతా తనిఖీల నివేదికలను తమకు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఏఐకు సంబంధించి వైట్ హౌస్లో ప్రత్యేక సలహాదారుగా బెన్ బుచ్చనన్ నియమితులయ్యారు. ఏ సాంకేతిక వ్యవస్థ పనితీరు బాగోగులు విశ్లేషించుకోవడం బాధ్యతాయుతమవుతుంది. ఏఐ పరికరాలు ప్రజల వాడకానికి వెళ్లే ముందు వాటి తీరుతెన్నెలు, భద్రతల గురించి తెలుసుకోవడం తప్పనిసరి అని, ఆంక్షలకు నియంత్రణకు కట్టుబడి ఏఐ కంపెనీలు పనిచేయాల్సి ఉంటుందనేది ప్రెసిడెంట్ బైడెన్ ఆలోచన అని ప్రత్యేక సలహాదారు తెలిపారు. ప్రధాన కృత్రిమ మేధస్సు వ్యవస్థల డెవలపర్లు తమ భద్రతా పరీక్ష ఫలితాలను ప్రభుత్వానికి వెల్లడించడానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కొత్త అవసరాన్ని అమలు చేయడం ప్రారంభిస్తోంది. ఏ సిస్టంలో ప్రజలకు విడుదల చేయడానికి ముందు అవి సురక్షితంగా ఉన్నాయని తెలుసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కంపెనీలు ఆ ఆర్డర్ను అమలు చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు బైడెన్ చాలా స్పష్టంగా చెప్పారని బెన్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు భద్రతా పరీక్షల కోసం వర్గాలకు కట్టుబడి ఉంటాయి. అయితే కంపెనీలు ఇంకా పరీక్షలపై సాధారణ ప్రమాణాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అక్టోబర్లో బైడెన్ సంతకం చేసిన ఆర్డర్లో భాగంగా ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ భద్రతను అంచనా వేయడానికి ఏకరీతి ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోంది. టెక్స్ట్, ఇమేజ్లు, సౌండ్లను రూపొందించగల చాట్ జీపీటీ వంటి కొత్త ఏఐ సాధనాలను ప్రారంభించడం వల్ల ఏర్పడిన పెట్టుబడులు, అనిశ్చితుల కారణంగా ఫెడరల్ ప్రభుత్వానికి ఏఐ ప్రముఖ ఆర్థిక జాతీయ భద్రతా పరిశీలన కమిటీ ఉద్భవించింది. విదేశీ ఏఐ డెవలపర్లకు సర్వర్లను అందించే యుఎస్ క్లౌడ్ కంపెనీలపై వాణిజ్య విభాగం ముసాయిదా నియమాన్ని అభివృద్ధి చేసింది. డిఫెన్స్, ట్రాన్స్పోర్టేషన్, ట్రెజరీ మరియు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగాలతో సహా 9 ఫెడరల్ ఏజెన్సీలు ఎలక్ట్రిక్ గ్రిడ్ వంటి కీలకమైన జాతీయ ఏఐ వినియోగానికి సంబంధించి ప్రమాద అంచనాలను పూర్తి చేశాయి. ఫెడరల్ ఏజెన్సీలో ఏఐ నిపుణులు మరియు డేటా సైంటిస్టుల నియామకాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ సాంకేతికతను నిర్వహించడానికి నియంత్రకాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని బెన్ తెలిపారు. టెక్ పాలసీ నిపుణులు పారదర్శకత అవసరాలను సానుకూల దశగా చూస్తున్నప్పటికీ స్వీయ నివేదన నియమాలు బాధ్యతారహిత ఏ అభివృద్ధి నుండి ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించగలవా అనే దానిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు మిశ్రమ అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అయితే మరింత సురక్షితమైన నైతిక ఏఐ సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యాలు కీలకమని నిపుణులు అంటున్నారు. బైడెన్ ఆర్డర్ను అర్థవంతమైన మొదటి అడుగు అని పిలుస్తున్నప్పటికీ రింగల్ బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి సంబంధించి సమగ్ర చట్టం ఇంకా అవసరమని వీరంతా వాదించారు. ఎందుకంటే కొత్త నియమాలకు పరిమితులు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో శక్తివంతమైన టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, దీనిలో సాధిస్తున్న పురోగతిని నిరోధించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి నిబంధనలు రూపొందించడమే ఏకైక మార్గంగా వీరంతా సూచిస్తున్నారు. ఏఐ దుర్వినియోగం చేయకుండా అవసరమైన నిబంధనలు, విధానాల రూపకల్పన సాధ్యమైనంత వేగంగా జరగాలన్నారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో మేలు చేస్తుందని, అయితే బాధ్యతాయుతంగా వాడుకోవాలని వీరు స్పష్టం చేస్తున్నారు. వీరి సూచనల నేపథ్యంలో బైడెన్ సర్కార్ చేపట్టిన ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నదే కీలకంగా మారింది.